ఇవాళ రేపు ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ కష్టపడి సంపాదిస్తున్నారు. ఎందుకండి? జానెడు పొట్ట కోసం, గుప్పెడు మెతుకుల కోసం. ఆగండి ఆగండి, పొట్ట జానడు ఓకే, మరి గుప్పెడు మెతుకులు ఏంటండి? గుప్పెడు మెతుకులతో నిజంగా కడుపు నిండుతుందా? అధ్యక్ష, ఇది నేను ఖండిస్తున్నా అధ్యక్ష. గుప్పెడు ప్లేస్లో గంపెడు అని పెట్టాలి అధ్యక్ష. అందుకని అన్నదమ్ములైన బీపీ, షుగర్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఒక్కొక్కరుగా మన ఆస్తి లాక్కోకముందే కావలసినవన్నీ మితంగా తినేయడమే. చేప తెచ్చి పులుసు పెట్టమన్నారండి మా వారు. నాకు నెల్లూరు చేపల పులుసు, ఆంధ్రా చేపల పులుసు తెలియదండి. మా అమ్మ చేసే చేపల పులుసే తెలుసు. అదే స్టైల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మరీ ముఖ్యంగా సరిపడా చింతపండు, ఘాటైన కారం వేసి ఘమఘమలాడే, అదేనండి ఘుమఘమలాడే చేపల పులుసు పెట్టాను. ఆఖరిలో కొంచెం మసాలా తగిలించి కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అది స్టవ్ మీద ఉడుకుతుండగానే ఇంట్లో వాళ్ళు ప్లేట్స్ రెడీగా పెట్టారండి. ఇక అంతే, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. మర్చిపోయి కూడా చేపలు తిన్నాక పెరుగు తినకండే. రీజన్ ఏంటని నన్ను మాత్రం అడగకండి, నాకైతే తెలీదు. పెద్దవాళ్ళు చెప్పారు, మనం పాటిస్తున్నాము. నాకు ఒక అనుమానం అండి, మానవాళి మొత్తం చేపలు తినడం మానేస్తే ఏమవుతుంది? అయినా ఏమైతే మనకెందుకులేండి, నాన్ వెజ్ ప్రియులు జలపుష్పాలను తినకుండా ఉండగలరా? ఈ నా మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడతారు కదూ. నాకు సమాధానం తెలియని ఈ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి.